Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్షేత్రమితిలో పార్ట్ 4 అంటే పార్ట్ 3లో చెప్పుకున్న అన్ని ఫార్ములాస్ గురించి ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఆ ఫార్ములాస్కి సంబంధించి డిస్కషన్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఏవైనా కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఫస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కొంచెం డెప్త్గా వెళ్ళి ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉండేవి కూడా డిస్కషన్ చేసుకుందాం. ఒకేసారి మనము హై లెవెల్కి వెళ్ళిపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఫస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కషన్ చేసుకుంటే అవి బాగా అర్థమవుతాయి మీకు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా తర్వాత ఈజీగా అర్థమవుతాయి. సో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోఅప్ చేసుకోండి. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ డైలీ టెస్ట్లు రాయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది కదా, సో జాయిన్ చేసుకొని డైలీ టెస్ట్లు అనేది రాసుకోవచ్చు. మీకు ప్రాసెస్ ఒకవేళ తెలియకపోతే మాత్రము డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ లింక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా ఉంటుంది. జస్ట్ 2 minutesలో మీకు మొత్తం అయిపోతుంది అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనము వీడియోలోకి ఒకసారి ఎంటర్ అయితే ఫస్ట్ సమఘనం యొక్క భుజం 5 సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల సంపూర్ణ మరియు ఘనపరిమాణం ఎంత అని అడగొచ్చు. అంటే ఒకటే మెజర్మెంట్ తీసుకొని మనము ఇలా 3 వేస్లో ఎలా అడగొచ్చు, ఎలా అడిగితే మనము ఆన్సర్ అనేది చేయొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాము. అయితే ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, ఘనపరిమాణము అంటే వాల్యూమ్. ప్రక్కతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమొస్తుందమ్మా? 4a² దట్ ఈజ్ ఈక్వల్ టు 4a² అంటే ఇక్కడ భుజము అంటే సైడ్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి మనము 5² రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 5² రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5² మనం ఎలా రాసుకోవచ్చమ్మా? 5 × 5 రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడు, 5² అంటే ఎలా రాసుకోవచ్చు? 5 × 5 రాసుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది? 25 వస్తుంది. అంటే 5² అంటే ఆన్సర్ ఎంత? 25. సో 4 × 25, 25 4 ఎంత? 100. కాబట్టి మనకి ఏమొస్తుంది? ప్రక్కతల వైశాల్యం అంటే సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవాలి. సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవాలి. సంపూర్ణతల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫార్ములా ఎంతమ్మా? 6a². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6a² అంటే ఎంత రాసుకోవచ్చు? 5². దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్ 5² అంటే ఎంత వస్తుంది? 25 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 25ని మనము 6తో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? 150 వస్తుంది. 150 సెంటీమీటర్స్ అడిగాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఘనపరిమాణం ఎంత అవుతుంది మనకి? వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటమ్మా? a³ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 5 అంటే 5³ రాసుకోవచ్చు. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 5³ అంటే 15 అని రాసేస్తుంటారు. ఎందుకంటే 5 3s 15 అనుకుంటారు. కాదమ్మా, 5³ అంటే 5ని మనం 3 times రాసుకోవాలి అని దాని అర్థం. 5 × 5 25, 25 5s 125. సో 125 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ రాసుకునేవి అలవాట్లో పొరపాటుగా అలా రాసుకోకూడదు. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవాలి. ఎందుకంటే మనల్ని అడిగింది ఏంటిది? ఘనపరిమాణము. అంటే వైశాల్యానికి అయితే సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవాలి, ఘనపరిమాణానికైతే సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవాలి. గుర్తుపెట్టుకో. ఒకవేళ మీటర్స్ ఇస్తే మాత్రము మీటర్ క్యూబ్గా రాసుకోవాలి. నెక్స్ట్ మనము దీర్ఘఘనం గురించి డిస్కషన్ చేసుకుందాము. అంటే క్యూబాయిడ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇదంతా క్యూబాయిడ్ గురించి సంబంధించింది. అయితే దీంట్లో పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు అయినా దాని ప్రక్కతల సంపూర్ణ ఘనపరిమాణము ఎంత అని అడుగుతున్నాడు. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఇచ్చేసాడు. దానికి సంబంధించి లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ మూడింటిని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనము లాటరల్ సర్ఫేస్ ఏరియా దట్ ఈజ్ ఈక్వల్ టు
లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యము అని దాని అర్థం. సో 2h ఆఫ్ L ప్లస్ బి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎత్తు ఎంత ఇచ్చడం 4, సో L ప్లస్ బి, L అంటే పొడవు ఎంత 5 ప్లస్ బి వెడల్పు ఎంత మనకి 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4 జర్ ఎంత 8 ఆఫ్ 5 ప్లస్ 3 ఎంత వస్తుంది 8, సో 8 8 జర్ ఎంత 64, సో సెంటీమీటర్ స్క్వేర్గా మనము రాసుకోవాలి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యము అని. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, అక్కడ ఉన్నాయి చూడండి మొత్తం లైన్గా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్బి. ఎల్ అంటే ఎంతమ్మా, ఇక్కడ రాసుకుంటున్నా, సైడ్కి రాస్తున్నాను చూడండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 3, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎల్ అంటే 5, బి అంటే 3 ప్లస్ బి అంటే 3 ఆఫ్ హెచ్ అంటే 4 ప్లస్ హెచ్ అంటే 4, ఎల్ అంటే ఏమొస్తుంది 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 5 3 జర్ ఎంత 15 ప్లస్ 3 4 జర్ 12 ప్లస్ 4 5 జర్ 20. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 15 ప్లస్ 12 ప్లస్ 20. ఈ మూడింటిని మనము యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయి. సో 15 12 20 ఎంత వస్తుంది మనకి 7 1 2 అండ్ 2 4, మొత్తం ఎంత వస్తుంది 47 అనేది వస్తుంది మనకి. సో 47, సో దట్ ఇంప్లైస్, సో 47 ఇంటూ 2 ఎలా రాసుకోవచ్చు, ఇంటూ 2 చేసుకుంటే మనము, సో 2 7s are 14, 2 4s are 8, 1 9, సో ఓవరాల్గా 94 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుందమ్మా 94 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ మనకి అవుతుంది. నెక్స్ట్ మనము వాల్యూమ్ అంటే ఘన పరిమాణము, వాల్యూమ్ ఘన పరిమాణము, వాల్యూమ్ అంటే ఘన పరిమాణము. ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ ఎలా అంటే 5 ఇంటూ 3 ఇంటూ 4గా మనము రాసుకోవచ్చు. సో 5 3s are 15, నెక్స్ట్ 15 4s ఏమవుతుంది మనకి 60 అవుతుంది. 15 4s ఎంత 60. సో వాల్యూమ్ కాబట్టి మనం ఏం రాసుకోవాలి, సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవాలి, గుర్తుపెట్టుకో. సో ఈ రెండు కూడా మనకి వైశాల్యాలు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ రాసుకున్నాము. ఇక్కడ వాల్యూమ్ కాబట్టి ఏం రాసుకుంటాము, సెంటీమీటర్ క్యూబ్గా మనము రాసుకుంటాము. సో ఇది మనకి దీర్ఘఘనం గురించి అడగడానికి అవకాశం ఉన్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా వెళ్ళిపోదాము, కొంచెం డెప్త్గా వెళ్ళిపోదాం. ఇది మీరు వినకుండా దానికి వెళ్ళిపోతే డైరెక్ట్గా దానికి వెళ్ళిపోవడం వల్ల చాలా ఇబ్బందికి ఫీల్ అవుతారు. ఎందుకంటే అర్థం అవ్వాలి కదా మీకు. సో అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి, మనము బేసిక్ లెవెల్లో ఉన్నవి ఫస్ట్ సాల్వ్ చేసుకుని ఆ తర్వాత మనము కొంచెం హార్డ్ లెవెల్కి వెళ్ళిపోతే ఇబ్బంది లేకుండా ఈజీగా మనము ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము స్తూపం అంటే సిలిండర్ గురించి డిస్కషన్ చేసుకుందాము. సో సిలిండర్ మనకి స్తూపం చూడడానికి ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఎత్తుగా తీసుకుంటాము అండ్ మిడిల్లో నుంచి మనకి వ్యాసార్థం వస్తుంది అంటే రేడియస్ ఆర్గా తీసుకుంటాము. సో ఇక్కడ మనకి స్తూపం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 10 సెంటీమీటర్లు అయినా దాని వక్రతల, సంపూర్ణ మరియు ఘన పరిమాణము ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన మనకి రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా, హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా మరియు వాల్యూమ్ని కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో దీని గురించి రాసుకునేటప్పుడు పక్కన ఫార్ములాస్ కూడా నేను ఆల్రెడీ రాశాను. సో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ విన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. అయినా కూడా నేను ఫార్ములాస్ అనేది పక్కన రాశాను. సో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని స్తూపానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనము ఇప్పుడు సాల్వ్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యము. ఆల్రెడీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న బోత్ ఆర్ సేమ్. ప్రక్కతల వైశాల్యము అన్న వక్రతల వైశాల్యము అన్న రెండు కూడా సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి కర్వ్స్తో ఫామ్ అవుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటున్నాము, అక్కడ మనకి లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన లాటరల్ సర్ఫేస్ ఏరియా అని మనము పిలుస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి వక్రాలు ఉన్నాయి కాబట్టి, సర్కిల్స్ ఉన్నాయి, వృత్తాలు ఉన్నాయి కాబట్టి మనకి వక్రతల వైశాల్యానికి మనము తీసుకుంటాం అనమాట. ఫార్ములా ఏముంటుంది, 2πRh దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పైని మనం ఎలా రాసుకోవచ్చు 22/7గా రాసుకోవచ్చు.
ఇంటూ ఆర్, ఆర్ అంటే రేడియస్ వ్యాసార్థం ఎంత 7 ఇంటూ హైట్ హెచ్ ఎంత ఇచ్చాడు 10, కాబట్టి ఇలా రాసుకున్నాం. గుర్తుపెట్టుకో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ పై వాల్యూ ఏంటని ఇబ్బంది పడొద్దు, అది ఫిక్స్డ్ వాల్యూ అనమాట. పై ఈజ్ ఈక్వల్ టు 22/7గా మనము తీసుకుంటాము, ఎక్కడైనా తీసుకుంటాము, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి 22 ఇంటూ 2 ఎంత అవుతుంది 2 2 జా 4 అండ్ 2 2 జా 4 44 అవుతుంది ఇంటూ 10 ఉంది కాబట్టి 10 రాసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 44ని 10తో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది 440 అవుతుంది. సో మనం చేసేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనకి హై లెవెల్ వస్తుంది, సో అప్పుడు మనం మళ్ళీ డెప్త్గా డిస్కషన్ అనేది చేసుకుందాము. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుందమ్మా 2πr ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత 7 ఆఫ్ అంటే బ్రాకెట్ని మనం ఆఫ్గా రీడ్ చేస్తాం. సో మళ్ళీ హైట్ అంటే ఎత్తు ఎంత 10 ప్లస్ ఆర్ అంటే 7. సో ఇక్కడ 7 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది 44 వస్తుంది. 2 ఇంటూ 22 ఎంత 44. సో ఇక్కడ ఎంత వస్తుంది 10 ప్లస్ 7 ఎంత అవుతుంది 17 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ మనము మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఏం మల్టిప్లికేషన్ చేసుకోవాలి 44 అండ్ 17. సో 44 ఇంటూ 17 అనేది మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 7 4 జార్ ఎంత వస్తుంది మనకి 28. మళ్ళీ 7 4 జార్ ఎంత 28 ఒక 2 ఎంత 30. నెక్స్ట్ 1 4 జార్ 4 మళ్ళీ 1 4 జార్ 4 8 4 3 4 ఎంత అవుతుంది 7 అవుతుంది. సో ఓవరాల్గా మనకి వాల్యూ ఎంత వచ్చింది 748 సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 748 సెంటీమీటర్ స్క్వేర్గా మనము రాసుకోవచ్చు అనమాట. సో ఇంతే సింపుల్గా ఇలాగ మనము రాసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ నుంచి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్, వాల్యూమ్ అంటే ఏంటి ఘన పరిమాణము. ఫార్ములా ఏముంది మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఇక్కడ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే వ్యాసార్థం 7 స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే హైట్ ఎంత 10. ఒకసారి చూడమ్మా 22/7 ఇంటూ 7 స్క్వేర్ని మనము 7 ఇంటూ 7గా రాసుకోవచ్చు, ఎందుకని 2 టైమ్స్ ఉంది కాబట్టి. ఇంటూ 10ని అలాగే రాసుకున్నాను. ఇప్పుడు చూడు 7 ఏమవుతుంది క్యాన్సిల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి మిగిలింది మనకి 22 ఇంటూ ఈ 7 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 2 జార్ ఎంత 14 మళ్ళీ 7 2 జార్ ఎంత 14 ప్లస్ 1 ఎంత 15. సో ఇంటూ 10 22ని నేను 7తో మల్టిప్లికేషన్ చేశాను 154 వచ్చింది. సో 10ని అలాగే రాసుకున్నాను. మళ్ళీ 10తో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 154తో పాటు ఒక 0 కూడా వస్తుంది, అంటే 1540 ఏం రాసుకోవాలి సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవాలి. ఎందుకని మనం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఇక్కడ వాల్యూమ్ని ఘన పరిమాణాన్ని యూజ్ చేస్తున్నాము. సో ఘన పరిమాణాన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏం యూజ్ చేయాలి మనము సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్ క్యూబ్ రాసుకోవాలి, మీటర్స్ ఇస్తే మీటర్ క్యూబ్ అనేది మనము రాసుకోవాలి. నెక్స్ట్ మనము శంకు అంటే కోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఒకసారి డిస్కషన్ చేసుకుంటే శంకు యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు అయినా దాని వక్రతల సంపూర్ణ మరియు ఘన పరిమాణము అంటున్నాడు. సో ఓవరాల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఎత్తుని నేను ఎలా తీసుకుంటున్నానంటే స్లాంట్ హైట్ ఎల్గా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అండ్ ఎల్ స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్గా తీసుకుంటున్నాను. ఎత్తు అంటే స్లాంట్ హైట్గా తీసుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమొస్తుంది పై ఆర్ ఎల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే మనకి 22/7 ఇంటూ అంటే ఆర్ వాల్యూ వ్యాసార్థం ఏమొచ్చింది మనకి 14 సెంటీమీటర్స్ కాబట్టి 14 ఇంటూ ఎల్ స్లాంట్ హైట్ ఎంత తీసుకుంటున్నామమ్మా 12 సెంటీమీటర్స్ కాబట్టి 12 సెంటీమీటర్స్ అనేది మనము తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్యాన్సిలేషన్ చూడు 7 1 7 2 14 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది 22 ఇంటూ 2 ఇంటూ 12గా మిగిలింది. 22 ఇంటూ 2 ఏమవుతుంది 44 ఇంటూ 12.
ఒకసారి దీన్ని మల్టిప్లికేషన్ మనం చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది 44 ఇంటూ 12 2 4s are 8 మళ్ళీ 2 4s are 8 1 4s are 4 మళ్ళీ 1 4s are 4 సో ఎంత వస్తుంది మనకి 8 12 5 అంటే 528 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది 528 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది ఏంటిది ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యము అని దాని అర్థం నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంది మనకి పై ఆర్ ఆఫ్ ఎల్ ప్లస్ ఆర్ అనేది ఫార్ములా ఆల్రెడీ ఫార్ములాస్ ఇంతకుముందు ఎలా వచ్చాయో మనము క్లియర్గా ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు మనకి ఇబ్బంది అనేది ఏమీ లేదు సో 22/7 ఇంటూ ఆర్ని ఎలా తీసుకుంటున్నాం మనము 14 ఆఫ్ ఎల్ అంటే ఎంత 12 ప్లస్ ఆర్ అంటే ఎంత వస్తుంది మనకి 14 క్యాన్సిలేషన్ చూడు 7 1s 7 2s 14 సో ఎంత వచ్చింది 22 ఇంటూ 2 అని ఉంది అంటే ఎంత మనకి 44 ఆఫ్ 12 ప్లస్ 14 ఎంత అవుతుంది 26 అవుతుంది ఎంత అవుతుంది 26 అవుతుంది అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి 44ని మనము 26తో మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేయి 44 ఇంటూ 26 సో 6 టేబుల్తో చేస్తున్నాం 6 4s 24 మళ్ళీ 6 4s 24 ఒక 2 26 2 4s 8 మళ్ళీ 2 4s 8 సో 4 ఇక్కడ 8 ప్లస్ 6 ఎంత అవుతుంది 14 8 ప్లస్ 2 10 1 11 సో ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది ఆన్సరు సో 1144 ఏమొస్తుంది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ దేనికి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతర వైశాల్యము అని దాని అర్థం నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఘన పరిమాణము ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 3 ఇక్కడ ఉంది చూడండి ఫార్ములా సో పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అని ఉంది ఆర్ అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 14 సో 14 స్క్వేర్ అని ఉంది కాబట్టి 14 ఇంటూ 14గా రాసుకుంటున్నాను ఒకేసారి సో ఇంటూ హైట్ అంటే ఎంత ఇక్కడ ఇంతకుముందు నేను స్లాంట్ హైట్గా తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని నేను నార్మల్ హైట్గా తీసుకుంటున్నాను అంటే ఎలా తీసుకుంటారు సార్ అలాగా అంటే ఇవి నేను ఒకే క్వశ్చన్ రాసి మూడింటిని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ మనము సో క్వశ్చన్లో మాత్రము పబ్లిక్లో మనకి కేవలం ఒకటే ఇస్తాడు సో ఒకటే ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకి హెచ్చా లేకపోతే ఎల్లా అనేది వాడే క్లియర్గా ఇస్తాడు సో ఇప్పుడు నేను వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఎల్ అనేది ఉండదు కాబట్టి హెచ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ వాల్యూని నేను హెచ్గా తీసుకుంటున్నాను సో హెచ్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి 12 అనేది వస్తుంది ఇక్కడ క్యాన్సిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయి బై 3 అనేది రాసుకోవాలి క్యాన్సిలేషన్ 7 1s 7 2s 14 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 2 ఏమవుతుంది 44 ఇంటూ మళ్ళీ ఏమవుతుంది 14 ఇంటూ నెక్స్ట్ ఏముంది 12 బై 3 అనేది మనము రాసుకోవచ్చు ఇక్కడ చూడండి 3 1s 3 4s 12 సో ఓవరాల్ ఎంత వచ్చింది 44 ఇంటూ 14 ఇంటూ 4 అనేది వచ్చింది సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మూడింటిని మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవాలి 2464 అంటే 2464 సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకి ఆన్సర్గా వస్తుంది సో ఇలాగ మనము శంకువు ఇచ్చినా కూడా స్తూపం ఇచ్చినా కూడా ఏమి ఇచ్చినా కూడా దానికి సంబంధించిన వక్రతల వైశాల్యము లేదా సంపూర్ణతర వైశాల్యము లేదా ఘన పరిమాణము ఇలాగ మనము ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు చూసారా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్సే ఇలా ఉన్నాయంటే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళామంటే చాలా హార్డ్గా ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేవి సో డైరెక్ట్ నేను అందుకనే ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళలేదు డైరెక్ట్ దానికి వెళ్ళానంటే మాత్రము చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది సో అందుకని ఫస్ట్ బేసిక్ లెవెల్లో మనము ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకున్నాము అంటే బేసిక్ ఐడియా అనేది మనకి క్రియేట్ అవుతుంది సో ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయా అనేసి సో నెక్స్ట్ లెవెల్లో మనకి వెళ్ళిపోయిన వెంటనే కూడా ఏమనిపించదు అంతగా సో ఈజీగా మనము రాసుకోవచ్చు సో కోన్ అండ్ దానికి సంబంధించిన ఫార్ములాస్ అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుంది సో నోట్స్ అనేది క్లియర్గా రాసుకోండి సో నెక్స్ట్ మనము గోళానికి వెళ్ళిపోదాము నెక్స్ట్ మనము గోళానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కషన్ చేసుకుందాం అంటే స్పియర్కి సంబంధించిన వ్యాసార్థం వచ్చేసి 21 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు అంటే రేడియస్ సో అయిన దాని వక్రతల సంపూర్ణ మరియు ఘన పరిమాణము ఎంత అని అడుగుతున్నాడు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం గోళం గురించి గోళంలో మనకి
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా బోత్ కూడా ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. అంటే వక్రతల మరియు సంపూర్ణ వైశాల్యాలకు సంబంధించిన ఫార్ములా ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. కాబట్టి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, 4πr² రాసుకోవచ్చు. అంటే 4 ఇంటూ దీన్ని మనం 22/7గా రాసుకోవచ్చు ఇంటూ r² అని ఉంది. అంటే r ఎంత వస్తుంది మనకి 21 కదా. సో 21 ఇంటూ 21గా మనము రాసుకోవచ్చు. సో 7 టేబుల్తో క్యాన్సిలేషన్ చూడు, 7 1s 7 3s. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఇంటూ 22 అంటే ఎంత వస్తుంది మనకి 88 వస్తుంది. సో 4 ఇంటూ 22, 2 4s 8, మళ్ళీ 2 4s 8 ఇంటూ 3 ఇంటూ 21 అని ఉంది. సో 1 3s 3, 2 3s 6. సో ఓవరాల్గా 88 ఇంటూ 63 అనేది మనకి వచ్చింది. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 5544 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఎందుకని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి మనము సెంటీమీటర్ స్క్వేర్లో మనము రాసుకోవాలి. నెక్స్ట్ వాల్యూమ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫార్ములా ఏమొస్తుంది, 4/3πr³ దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పైని మనం 22/7గా రాసుకోవచ్చు ఇంటూ r³ అంటే r వాల్యూ ఎంత వస్తుంది మనకి 21 ఇంటూ 21 ఇంటూ 21గా రాసుకోవాలి. ఎందుకని 3 టైమ్స్ కాబట్టి. సో ఇక్కడ 7 1s 7, 7 3s 21, మళ్ళీ 3 1s ఇక్కడ కూడా 3 1s రాసుకోవచ్చు. ఇంకేం మిగిలింది మనకి 4 ఇంటూ 22 ఇంటూ 21 ఇంటూ 21గా మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4ని 22తో మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వచ్చింది ఇందాక 88 ఇంటూ 21 ఇంటూ 21గా వచ్చింది. ఈ మూడింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 38,808 సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవాలి. అంటే ఈ మూడింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 38,808 సెంటీమీటర్స్ కాబట్టి మనకి ఇచ్చింది సెంటీమీటర్ క్యూబ్గా మనము రాసుకుంటాము. సో ఇలాగ మనము గోళానికి సంబంధించి సో మనకి ఇక్కడ వక్రతలు అడిగినా సంపూర్ణ అడిగినా సేమ్ ఫార్ములా యూస్ చేసుకొని చేస్తాము. అండ్ ఘన పరిమాణానికి వచ్చేసి డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది 4/3πr³ అని చెప్పేసి. సో ఆ ఫార్ములాని వేసుకొని మనం ఇలాగా సబ్స్టిట్యూట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అర్ధగోళం గురించి తెలుసుకుందాం. అంటే హెమిస్పియర్కి సంబంధించి వ్యాసార్థం వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయినా దాని వక్రతల సంపూర్ణ మరియు ఘన పరిమాణము అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో హెమిస్పియర్కి సంబంధించిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr² అండ్ వాల్యూమ్ వచ్చేసి 2/3πr³ మనము రాసుకుంటాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి ఫార్ములా ఏమనుంది 2πr² అని ఉంది. సో దీన్ని మనం 2 ఇంటూ 22/7 ఇంటూ r², r అంటే ఎంతమ్మా 7 r² కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి 7 ఇంటూ 7. సో ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది సో 2 ఇంటూ 22 ఇంటూ 7గా మిగిలింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22 ఏమొస్తుందమ్మా మనకి 2 2s 4, మళ్ళీ 2 2s 4 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 4s 28, మళ్ళీ 7 4s 28 ప్లస్ 2 ఎంత 30. సో 308 సెంటీమీటర్ స్క్వేర్గా మనము రాసుకోవచ్చు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యం గురించి మనము డిస్కషన్ చేసుకుంటే ఫార్ములా ఏముంది 3πr² అని ఉంది. సో 3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r² అంటే 7 ఇంటూ 7గా రాసుకోవచ్చు. సేమ్ 7 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది 3 ఇంటూ 22 ఇంటూ 7 అనేది మిగిలింది. 2 3s 6, 2 3s 6 అంటే 66 ఇంటూ 7 వచ్చేసింది. సో 66 ఇంటూ 7ని మనం ఏం చేసుకోవాలి మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 7 6 42, మళ్ళీ 7 6 42 ఒక 4 ఎంత అవుతుంది 46 అవుతుంది. దీన్ని కూడా మనం ఎలా రాసుకోవాలి సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకోవాలి. సో 462 సెంటీమీటర్ ఎందుకంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి. నెక్స్ట్ వాల్యూమ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2/3πr³ దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ పైని మనం 22/7గా రాసుకోవచ్చు. అండ్ ఆర్ వాల్యూని 3 టైమ్స్ రాసుకోవాలి. అంటే 7 ఇంటూ 7గా రాసుకోవాలి 3 టైమ్స్ ఎందుకంటే r³ కాబట్టి. పవర్లో 2 ఉంటే 2 టైమ్స్, 3 ఉంటే 3 టైమ్స్ అనమాట. సో ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఏం మిగిలింది మనకి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 2 ఇంటూ 22 అని మిగిలింది. 2 2s are 4, మళ్ళీ 2 2s are 4 ఇంటూ 7 7s are 49 బై 3 వచ్చింది, బై 3 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం 44 ఇంటూ 49ని మల్టిప్లికేషన్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ చేసుకుంటే 2156 బై 3 వస్తుంది. 2156 బై 3. సో దీన్ని మనము క్యాన్సిలేషన్ చేసుకుందాం. 3 టేబుల్తో మనం క్యాన్సిలేషన్ జరుగుతుందో జరగదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు? డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి మనకి, భాజనీయత సూత్రాలు అని చెప్పేసి. సో దాని నుంచి మనం యూజ్ చేసుకుంటే 2 + 1 ఎంత అవుతుంది? 3. 3 + 5 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 8 + 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఆ 14 అనేది 3 టేబుల్ మనకి పోదు కాబట్టి కన్ఫామ్గా రిమైండర్ 0 అనేది రాదు మనకి. సో ఒకసారి 3 టేబుల్తో నేను డివిజన్ అనేది చేస్తున్నాను చూడండి ఒకసారి. 3 7s are 21, 5 వస్తుంది, 3 1s are 3, 2 వచ్చింది, 6ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. 3 టేబుల్తో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 3 7s 3 8s are 24, 3 8s are 24 అంటే ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. పాయింట్ పెట్టుకుంటే ఏమొస్తుంది? 0. 3 6s are 18, మళ్ళీ 2 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని 718.66గా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి సో పాయింట్ తర్వాత ఒక 2 నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో సెంటీమీటర్ క్యూబ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా రాసుకోవాలి, ఎందుకని మనము వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం కాబట్టి 718.66 ఆర్ 6 సెంటీమీటర్ క్యూబ్గా మనము రాసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనము అర్ధగోళానికి సంబంధించి వక్రతల, సంపూర్ణ మరియు ఘన పరివారాల గురించి ఇలా మనం డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మనము ఏ టాపిక్స్కి అయితే ఫార్ములాస్ మనం డిస్కషన్ చేసుకున్నామో అదే టాపిక్కి సంబంధించిన బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇంకొంచెం డెప్త్గా ఉండే ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాము. సో ఈ వీడియో ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అప్ చేసుకో. అండ్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వు. డైలీ టెస్టులు ఉంటాయి. సో డైలీ టెస్టులు రాస్తుంటే మనం సబ్జెక్ట్ ఎంత విన్నాము అనేది కాకుండా విన్నది కన్ఫామ్గా మనం టెస్ట్ రాస్తే అప్పుడే కదా మనకి ఎంత అర్థమైందనేది తెలుసుకుంటుంది. సో ఎంత అర్థమవుతుందో మనకి తెలిస్తే మనము రాసిన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ మనము రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే కదా మనకి టెట్లో అయినా కూడా డిఎస్సీలో అయినా కూడా మంచి స్కోర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.